హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈరోజు నేను మన స్టూడియోలో లేను. మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేసి ఉంటారు. చైనా వచ్చాను. ఇప్పుడు రైట్ నో నేను షెంజన్ సిటీలో ఉన్నాను. అసలు చైనా ఎందుకు వచ్చాను, షెంజన్ సిటీ ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, నెక్స్ట్ గాంజో ఉంది, గాంజో వెళ్ళాలి, పోర్షాన్ ఉంది, డిఫరెంట్ సిటీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సుమారుగా నేను చైనాలో ఇంకొక 10-15 రోజులు అయితే ఉంటాను. ఇక్కడ నుంచే ఫుల్ వీడియోస్ వస్తాయి, ఇక్కడ నుంచే షార్ట్ వీడియోస్ కూడా చేస్తాను. పర్పస్ అయితే ఉంది, సర్ప్రైజ్ చేస్తానేమో అని చెప్పి అనుకుంటున్నాను. మిమ్మల్ని చూద్దాం అది ఎంతవరకు అవుతుందో ఏంటనేది. కాకపోతే ఇక్కడ నుంచి చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను నేను. ఏ టెక్ ఎంతూజియాస్ట్ అయినా కానీ మనసులో ఉంటుంది, ఎప్పుడు బయటికి చెప్పరు. జస్ట్ నేను మీకు హింట్లా చెప్దాం అనుకుంటున్నాను. అది వర్కౌట్ అయితే అని చెప్పట్లేదు, జస్ట్ చెప్తున్నాను అంతే. నాకు కూడా వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ లాంటివి ఇంట్రడ్యూస్ చేయాలి, మనం కూడా ఒక వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ తీసుకురావాలని చెప్పి అని ఉంటుంది. కాకపోతే ఎంతవరకు రియాలిటీలో అది పాసిబుల్ అవుతుంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పని మార్కెట్ మొత్తం తిరుగుతున్నాను. ఇప్పుడు నాకంటూ లిస్ట్లో కొన్ని సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కానీ ఆ సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం తీసుకురాగలమా, ఎంత ఖర్చు అవుతుంది, రియాలిటీ ఎలా ఉంటుంది, పాసిబులా కాదని చెక్ చేసుకుంటున్నాను. ఆబ్వియస్గా ఇక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఒప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే చైనా మనకంటే కూడా వాస్తవంగానే చెప్తున్నా 100-150 సంవత్సరాలు ముందుగానే ఉన్నారు. అలా అని చెప్పని ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే కాదు, వీళ్ళకి కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. కాకపోతే ఎవరు వాటిని చూపించుకోరు. కాంట్రవర్సీలు మనకేం వద్దు, జస్ట్ కాన్సెప్ట్ మీద మాత్రమే అండ్ కంటెంట్ మీద మాత్రమే ఫోకస్ చేద్దాం. కొత్త టెక్నాలజీ అండ్ మనకు ఉపయోగపడే ప్రోడక్ట్స్ ఏమున్నాయి, మనం ఇండియాలో మిస్ అయ్యేవి ఇక్కడ ఏం దొరుకుతున్నాయి, వీటిని చూపించాలనుకుంటున్నాను. ఇంకా మీరు ఏదైనా కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అవి చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా మీరు చైనాలో బ్రో టెక్ పరంగా ఇది చూపించు అనేది ఉంటే నాకు చెప్పండి. అండ్ సిటీ ల్యాండ్స్కేప్స్ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. పెద్ద టవర్లు ఇవన్నీ చూసేటప్పటికి నేను ఆబ్వియస్గా సడన్గా స్టన్ అయ్యాను. చైనాలో ఉన్నట్లు నాకేం అనిపించట్లా. నాకు ఇనీషియల్గా అనిపించింది న్యూయార్క్ సిటీలో ఉన్నానేమో అన్నట్లు అనిపించింది. సో ఆ రకంగా చూసుకుంటే డెవలప్మెంట్ పరంగా మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం. అది 100-150 సంవత్సరాలు ఖచ్చితంగా మనకంటే ముందున్నారు. టెక్నాలజీ పరంగా, డెవలప్మెంట్ పరంగా మనం చాలా అభివృద్ధి చెందాలి, అది ఒప్పుకోవాలి. కాకపోతే పాజిటివ్ వేలో తీసుకుందాం, దీన్ని నేను నెగిటివ్ చేయాలనుకోవట్లేదు. ఫర్దర్ ఇంకా వచ్చే వీడియోస్లో చెప్తా. బట్ రైట్ నో మాత్రం ఇది ఒక డ్రీమ్ సిటీలా ఉంది. టెక్ ఎంతూజియాస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక్కసారైనా జీవితంలో చైనా రండి, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. షోరూమ్స్ చూసి, గ్యాడ్జెట్స్ చూసి, టెక్నాలజీని చూసి, ఈ సిటీని చూసి ఖచ్చితంగా మీరు ఇంప్రెస్ అవుతారు. అండ్ చైనా వచ్చిన తర్వాత ధన వీడియోలు దింపుదాం అనుకున్నాను, కానీ పాసిబుల్ అవ్వట్లా. ఇంటర్నెట్ మనకి పర్ డే ఇండియాలో 2 GB దొరుకుతుంటే మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ 250 MBని హాయ్ India. Yeah. Oh. So what do you do in China? Just exploring your city. Take a video by the input TikTok? No, YouTube. Deal. Yeah. Dealer. You are dealer. Okay. 1 minute. Okay, goodbye. థ్యాంక్ యూ. ఇక్కడ మనకి 250 MB దొరకడం చాలా కష్టమైపోతుంది. అండ్ 1 GB 2 GB కొనుక్కోవాలనుకుంటే మీరు వేలకు ఇక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి నేను వీడియోస్ ఆన్ టైం పెట్టలేకపోవచ్చు. ఇంకా VPN లాంటివి యాక్టివ్ చేసుకొని ఆ తర్వాత నేను యూట్యూబ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ యూట్యూబ్ లేదు, వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఏది అడిగినా కానీ జస్ట్ వీచాట్ అని చెప్పి అంటున్నారు. సో అప్లోడ్ చేయడం కొంచెం కష్టం. కొంచెం ఓపిక్గా వీడియోస్ చూడండి. అండ్ ఎక్స్పెన్సివ్ వీడియోస్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్నెట్ నేను కొనుక్కొని అప్లోడ్ చేయాలి. కొంచెం వీడియోస్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, నేను ఎక్కడున్నాను, కాంటెంట్ ఎందుకు డెలివరీ అవ్వట్లేదు, లాస్ట్ వారం రోజుల నుంచి నేను కనపడట్లేదు కదా, ఎందుకు కనిపించట్లేదు ఏంటి అని చెప్పి ఇంటిమేట్ చేయడం కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను. షార్ట్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటా. ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉండండి. అండ్ ఎటువంటి కాంటెంట్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. మరి ఇది ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.